నేను మీ చౌదరి, సిహెచ్ న్యూస్ టైం. సార్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ రోడ్ల గురించి, మీ గురించి. రోడ్ల గురించి ఏం చెప్తామండి బాబు, రోడ్లన్నీ ఇప్పుడు మాకేంటంటే ప్రాబ్లం ఏమైందంటే అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్ ఇక్కడ? వాటరు చిన్న వాన పడిందంటే ఫుల్ వాటర్ వచ్చేస్తుంది ఇంట్లో. ఈ 3 రోడ్లు హైట్గా ఉన్నాయి సార్, ఈ రోడ్డు డౌన్గా ఉంది. ఈ రోడ్డు డౌన్ చేసేసారు. ఇదో ఈ రోడ్డు హైట్గా ఉంది, ఈ రోడ్డు హైట్గా ఉంది, ఈ రోడ్డు హైట్గా ఉంది. ఒక్క ఇటు సైడ్ నుంచి వాటర్ ఎందుకు వస్తుంది అంటారు? అదేనండి, ఇప్పుడు ఇది ఏంటంటే మిగతా రోడ్లన్నీ హైట్ చేసి ఈ ఒక్క రోడ్డు మెయిన్ రోడ్డు వదిలేశారు. ఎందుకని అలా అంటే అదే చెప్తున్నాను, ఎక్కడి నుంచో ఒక వాటర్ వెళ్ళిపోవాలి కదా. సో అది ఇంతకు ముందు ఇట్లా ఇష్యూ ఉండే కాదు, ఒక 5-6 ఏళ్ల క్రితం ఈ రోడ్లన్నీ హైట్ చేయడంతో ఇది చేస్తారు. ఇప్పుడు దీన్ని హైట్ పెంచుతానని చూస్తున్నారు. ఇది హైట్ పెంచారంటే మళ్ళీ ఇళ్ళు డౌన్ అయిపోతాయి. ఇళ్ళు డౌన్ అయిపోయినాయంటే మళ్ళీ ఇళ్ళలోకి వాటర్ వస్తుంది. సో అది కూడా మేము చెప్పాము, అధికారులకు చెప్పాము, రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయినా కానీ వాళ్ళు మీరు మీ కాలనీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తామని అట్లాగా తప్పించుకుంటున్నారు. కానీ అసలు సరైన సొల్యూషన్ చెప్పట్లా. ఓకే, ఒకసారి చూద్దామా ఎంతవరకు వాటర్ వచ్చిందో. రండి, స్ట్రీట్ నెంబర్ 8 చూస్తే మీకు ఆల్మోస్ట్ మోకాళ్ళు తొడల్లో నీళ్ళు ఉంటాయి. ఒకసారి వెళ్దాం, జాగ్రత్తగా నడవాలి. ఇప్పుడు వాటర్ ఎక్కడైతే ఫ్లో ఎక్కువగా వస్తుందో ఆ ఏరియాకి పోతున్నాము. చూద్దాం ఎంతవరకు వీళ్ళ ప్రాబ్లం ఉంది అనేది. ఫోన్ కాల్ రావడం జరిగింది ఇక్కడికి, 15 కిలోమీటర్లు. చూద్దాం ఒక్కసారి. సార్ నడవండి ముందుకు. ఈ వాటర్లో నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఇది ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాము. గత 5 ఏళ్లుగా వీళ్ళు అనుభవిస్తున్న ప్రాబ్లాన్ని మనం రెక్టిఫై చేయడానికి చూద్దాం. ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఏంటి సార్, ఒక 15-20 ఫీట్కే ఇంత విధంగా వాటర్ ఇట్లా ఉంది? 4 to 5 సెంటీమీటర్స్ పడితేనే ఇంత వాటర్ వచ్చేస్తాను. 4 to 5 సెంటీమీటర్స్ వాటర్ నీళ్ళు వర్షం పడితేనే ఇంత వాటర్ వస్తుందంటే ఇంకా అసలు 8-9 పడిందంటే ఎంత వాటర్ వస్తుందో మీరు ఆలోచించారు. కాదు సార్, ఈ విధంగానా ఇంత ఇదిగా? చూడండి, ఇటు పక్కన చూడండి, మరి నదిలాగా ప్రవహిస్తుంది. ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఇళ్లల్లోకి వాటర్ వెళ్ళిన దృశ్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం.